అయితే ఉన్నారో వాళ్ళంతో వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఎన్డీఏలోకి. తద్వారా ఎన్డీఏని బలోపేతం చేసుకుంటున్నారు అవును మరింత స్ట్రాంగ్. అవును అవును అందులో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వాళ్ళని కూడా పిలుస్తున్నట్టున్నారు. ఉమ్, అట్లాంటిది ఎన్డీఏని స్ట్రాంగ్ చేసుకుంటారు ఉమ్, నెంబర్ 1. ఉమ్, రెండవది, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఎట్లా ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, ఉమ్, ఇది ఒకటి లెక్కేసుకుంటారు. ఉమ్, అది ఇచ్చే క్రమంలో ఆ, ఒక రేషియో పెట్టుకుంటారు. ఉమ్, ఇన్ని ఉంటే ఇంత. ఉమ్, ఇప్పుడు వీళ్ళకి కూడా ఇస్తారా, జనసేనకు కూడా మంత్రి పదవి ఉమ్. ఇస్తే రాష్ట్రంలో 4 ఎట్లాగొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి ఉమ్, మీరు అన్నట్టు 4 ఇచ్చారనుకోండి, ఉమ్, ఉమ్. తెలుగుదేశాన్ని 4 ఇస్తే బీజేపీ వాళ్ళకి కూడా ఇవ్వాలి ఇక్కడ. బీజేపీ గారికి ఎలాగ పురంధేశ్వరి గారు హత్య ఇవ్వాలిగా. వాళ్ళ చేసుకొచ్చున్నారు. దోవన వాళ్ళు అనేసుకుంటే కుదరదు కదా, అదేలే ఇవ్వాలి కదా. అవును ఉమ్. బీజేపీ వాళ్ళకి ఒకరికన్నా ఇవ్వాలి కదా. ఒకరికైనా ఇవ్వాలి. మెజార్టీ అప్పుడు ప్రకారం జనసేన కూడా చూసుకుంటే ఇచ్చారనుకోండి, ఆయనకి ఇవ్వాలి, నరసాపురం ఆయనకి ఇవ్వాలి. ఉమ్, అటు ఇవ్వాలా, లేదా పలుకుబడి పరంగా చూస్తే సీఎం రమేష్కి ఇవ్వాలా, ఆహా, ఓకే. అధ్యక్షురాలి హోదాలో చూస్తే మాజీ మంత్రి అనుభవం హోదాలో ఇవ్వాలి. పురంధేశ్వరికి ఒక ఇవ్వాలి. రంగం ముగ్గురు రేసులో ఉన్నట్టే. అంతే. ఉమ్, ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఉమ్, పెట్టుకుంటే ఉమ్, అప్పుడు మీరు అన్నట్టు టీడీపీకి 4 ఇచ్చి, ఉమ్. వీళ్ళకొకటి ఒకటి ఇచ్చి, ఇచ్చి, వాళ్ళకొకటి ఇస్తే ఇంకేం? 6. 6 ఇక్కడ. ఆంధ్రాకి 6 మంత్రులు ఇచ్చేస్తే వాళ్ళు ఇంకేం మంత్రి పదవులు ఇస్తారు మిగతా దేశానికి. ఉమ్, ఉమ్. అప్పుడు ఇక్కడ ఏం చూస్తారు, ఎన్డీఏగా మంత్రులు చూస్తారు నాకు తెలిసి. ఆహా, ఓకే. ఎన్డీఏగా మంత్రులు ఉమ్,